పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ఏమన్నాడో ఒకసారి మనం కూడా ఇందాం. ఇగోది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ అరెస్టు తప్పదని అన్నారు. ఢిల్లీలో గురువారం మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన పలు కీలక అంశాలపై ముచ్చటించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి కేటీఆర్ ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం ఏఐసిసి పరిధిలో ఉందని, సరైన సమయంలో సరైన నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. డీసీసీల అంశంపై అక్టోబర్ 4వ తేదీన 22 మంది అబ్జర్వర్లు తెలంగాణలో పర్యటిస్తారని వెల్లడించారు. ముందుగాల కేటీఆర్ అరెస్టు తప్పదు అంటారు. అసలు ఎట్లా ఏంది ఏం కథ అనేది మనం మరి ఒక బీఆర్ఎస్ కోయా లైన్లో తీసుకుందాం. ఇక మరి గెలిచిన కాంచెల్లి కూడా ఇక తప్పదు ఆయ పాయ అని కూడా వీళ్ళు అనుకొస్తున్నారు. మరి అసలు నిజంగానే అయిందా కాలేదా? నేను ఏ తప్పు చేయలేదు, నేను కడిగిన ఆనిముత్యాన్ని నేనేమో ఆయన చెప్పుకుంటుండు, తప్పదనేమో వీళ్ళు ఏళ్ళ పడంతరం గడుపుతుర్రు. అసలు ఏమి నడుస్తుంది ఏం కథ? ఒక్కసారి లేతాకుల రఘుపతి బీఆర్ఎస్ కోయాగా రాష్ట్ర నాయకులు ఏమంటాడో చూద్దాం. శనార్థి సారు అన్న, గుడ్ మార్నింగ్ అన్నగారు, చెప్పండి. మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు అన్న. ఇప్పుడు ఏం లేదు కానీ మన పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ ఏమంటుండంటే, ఇక దగ్గరికి వచ్చింది కేటీఆర్ అరెస్టు తప్పదు, ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్ తప్పు చేసింది కాబట్టి ఇక పాపం పండమండే ఎలా అయ్యింది అనేది ఇప్పుడు పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. ఏం చెప్తావా ఆయనకు? మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక విన్నపం ఏంది, వాళ్లకు పరిపాలన చేత అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అనుభవం లేదు. కేవలం ఆరోపణలు చేయడము, బట్టగాల్చి మీదేయడము, పక్క వాళ్ళని తిట్టడము, తొండలు లాగులు అని రకరకాల అసభ్యకరమైన మాటలు తప్ప పరిపాలన మీద అవగాహన లేదు, పరిపాలన మీద గ్రిప్ లేదు వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్పించుకోవడానికి కోసం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ప్రజలకు, ఆ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక విఫలమై కింద పడి ఆగమాగమై పక్కల మీద ఆరోపణలు చేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఎప్పుడైనా సరే ప్రజలు ఒక విషయాన్ని లేవనెత్తి ప్రజలకు ఇది కావాలని కోరినప్పుడు అప్పుడు ప్రతిపక్షం మీద ఆరోపణలు చేసేసి ఈ పబ్లిక్ ను డైవర్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇవన్నీ ఆరోపణలు తప్ప ఎలాంటి అది లేదు. కేటీఆర్ గారు కడిగిన ముత్యాలు. వాళ్ళు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసినటువంటి గొప్ప నాయకులు. అలాంటి వాళ్ళ మీద ఆరోపణలు చేయడం అంటే సిగ్గుచేటు వీళ్ళకు. ఇది వీళ్ళకు ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. వీళ్ళ హామీలు అమలు చేయలేక ఆరోపణలు ఎట్లా చేస్తా ఉన్నారు, అసత్యమైనటువంటి బట్టగాల్సి మీద ఎట్లా చేస్తున్నారు, అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళకు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి ఎన్నికల్లో గెలిచిర్రు వాళ్ళు, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించి ఎలక్షన్లలో వాళ్ళు కథ కమ్మిచ్చిర్రు అనేది కూడా అంటుండు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది వాళ్ళు అధికారంలోకి వచ్చి. ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ ప్రజల అమలు అడిగినప్పుడే గుర్తు వస్తాయి. ఫోన్ ట్యాపింగ్లు, ఫార్ములా రేసులు, కాళేశ్వరాలు ఇవన్నీ కేవలం అంత ఉచితే అంత డొల్లా. వీళ్ళు ఏంటి అంటే అసత్య ఆరోపణలు వేసి అధికారంలోకి వచ్చారో అధికారాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలనో, ఎట్లా ప్రజలకు పనిచేయాలనో తెలుస్తలేదు. గట్టిగా ఎప్పుడైతే ప్రజలకు రీలు తీస్తారో అప్పుడు కాళేశ్వరం తీసేసి వారం రోజులు టైం పాస్ చేస్తారు. మళ్ళీ ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అది చేస్తారు. 2 సంవత్సరాలు అయింది కదా. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం సాధించారు ఫోన్ ట్యాపింగ్ చేసి?
అది ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి విషయాన్ని అది ప్రభుత్వం అది ఎప్పుడు నిఘా సంస్థలు ఉంటాయో ఆ నిఘా సంస్థలు ఏదో టెర్రరిస్టుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద చేస్తారు. ఇదంతా కేవలం ఆరోపణలు మాత్రమే. తప్పుడు వీళ్ళు దాంట్లోకి ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పించుకోవడానికి చేసేటువంటి అసత్య ఆరోపణలు ఇవన్నీ. అంతే అంటవా? 100% అంతే. సరే 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 సారు శనార్థి ఉంటా. నమస్తే నమస్తే. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు లేతాంగ రఘుపతికి ఈ రకంగా మరి ఇక చెప్పుకొస్తుండు. చూద్దాం. గ్రూప్ 1 ఉద్యోగం